వెల్కమ్ టు జిఎస్ 85. నేను మీ సునీల్ చంద్ర. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 100 పడకల ఆసుపత్రి అనేది పేద ప్రజలకి మధ్యతరగతి వారికి కూడా ఒక బాసరగా నిలిచింది. అయితే ఈ క్రమంలో 100 పడకల ఆసుపత్రికి వస్తున్న పేషెంట్స్కి సమస్య ఏర్పడుతుంది. అత్యవసర సందర్భాల్లో అంబులెన్స్ సహాయం తీసుకున్న వారికి పేషెంట్లకు సమస్య వస్తుంది. జయశంకర్ జిల్లాకి కూతవేటు దూరంలో ఉన్న ఈ 100 పడకల ఆసుపత్రికి ఇటు చెల్పూర్, గన్పూర్, రేగొండ వైపు నుండి మరియు ఇటు భూపాలపల్లి, ఆజంనగర్, జంగేట్ ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జిల్లాలోని ఇతర గ్రామాల నుంచి పేషెంట్స్ తరచూ వస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్స్ని తరలిస్తున్న వాహనాలకి ఈ డివైడర్ ఒక సమస్యగా మారింది. మీరు చూస్తున్న ఈ ప్రాంతం అనేది 100 పడకల ఆసుపత్రికి జిల్లా నుంచి పేషెంట్స్ని తరలించే అటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఇక్కడ డివైడర్ క్లోజ్ కావడం వల్ల ఇటు భూపాలపల్లి వైపు నుంచి వచ్చే ఏవైతే అంబులెన్స్ కానీ ఇతర వాహనాలు ఉంటాయో అవి ఇక్కడ నుండి నేరుగా ఇటు వచ్చే పరిస్థితి లేకుండా ముందుకు వెళ్ళి ఆ దూరం వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ముందు నుంచి టర్న్ తీసుకొని కావాల్సి రావడం వల్ల పేషెంట్ తీసుకొస్తున్న వాహనాలకి సమస్య ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా లేదంటే ఇక్కడ నుంచి మరీ సడన్గా అటువైపు నుంచి ఉన్న పేషెంట్లను తీసుకురావాలంటే కూడా అక్కడ ఉన్న మైసమ్మ గుడి ప్రాంతం నుంచి తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అంబులెన్స్ సౌకర్యానికి సంబంధించిన సిబ్బందికి ఇతర ప్రైవేటు వాహనాలకు కూడా పేషెంట్ తరలించే క్రమంలో సమస్యగా మారుతుంది. కొన్ని అత్యవసర సందర్భాల్లో పేషెంట్ని కనుక సమయానికి చేర్చాల్సిన పరిస్థితి వస్తే ఇంత మొత్తంలో తిరిగి రావడం వల్ల పేషెంట్లకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని జిల్లా పెద్దలు ఆలోచన చేసి ఇక్కడ డివైడర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పెద్దలు కూడా జిఎస్ 85 వేడుకుంటుంది. ప్రజల పక్షాన మరియు రోగుల పక్షాన ఇది సత్వరమే కావాలని కోరుకుంటూ నేను సునీల్ చంద్ర. చూస్తూ ఉండండి జిఎస్ 85.